శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన్ దివస్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్లోని లోక్యుక్త కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారత వనిలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే నినాదం ఉండాలని గట్టిగా చెప్పిన గొప్ప మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు। ప్రతి భారతీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలపై కట్టుబడి ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్ అమిత శ్రీశైలంచారి, మంత్రి మహేష్ ముదిరాజ్, బిట్టు, విజయ్ కుమార్, శశిధర్, ప్రవీణ్ కుమార్, నరేందర్, గులాబ్ సింగ్, సునీల్, వెంకటరెడ్డి, మన్నే గోపికృష్ణ, పోరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రవికాంత్ గౌడ్ సహా బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు। స్వతంత్రం వచ్చిన తర్వాత కుహన లౌకికవాదులంతా ఆ రోజు ఒక పథకం ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా హిందూ మతాన్ని అనేక సందర్భాల్లో కించపరుస్తూ హిందూ దేవాలయం మీద వివక్ష చూపిస్తున్నారు। జమ్మూ కాశ్మీర్ను ఒక మతం ప్రాతిపదికన స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఒక ఆర్టికల్ను తీసుకొచ్చి భారతదేశానికే తలమానికమైనటువంటి ఋషులు, మునులు యాగాలు చేసినటువంటి కాశ్మీర్ పవిత్ర ప్రాంతాన్ని ప్రత్యేక ప్రతిపత్తిగా చేసి అక్కడున్న హిందువులను ఊచకోత కోసి చాలా దమనకాండను సాగించిన సమయంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశంలో రెండు జెండాలేమిటి, ఇద్దరు ప్రధానులేంది, రెండు విధానాలేంది, ఇది మంచిది కాదంటని చెప్పి అక్కడికి పర్మిషన్ తీసుకొని పోవాల్సిన కాశ్మీర్కు నేను వెళ్తున్నాను, కాశ్మీర్ భారతంలో భూభాగం అని చెప్పి వెళ్ళిన సందర్భంగా ఆయనను జైల్లో పెట్టి పథకం ప్రకారంగానే జైల్లోనే ఆయనను అంతమొందించిండ్రు। ఆ మహనీయుడు ఆ రోజు పెట్టినటువంటి ఒక చిన్న జనసంఘ మొక్క క్రమేపీ భారతీయ జనతా పార్టీగా ఎదిగి ఒక రెండు శాఖలు అంటే రెండు పార్లమెంటు స్థానాల నుంచి మొదలైన ప్రస్థానం ఈరోజు అఖండ భారతావని మొత్తం శాఖోపశాఖలుగా విస్తరించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హాసేతు హిమాచలం భారతదేశం మొత్తం కూడా ఈ రోజు ఆ మహనీయుడు స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా విస్తరించింది। స్వతంత్రం రాకముందు నుంచి దేశానికి ఎన్నో సేవ చేయాలని, దేశాన్ని ఏ విధంగా తీసుకురావాలనే విధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చేసిన విధానాన్ని ఒక్కసారి మీరు చూడండి। ఆయన బెంగాల్లో పుట్టి పెరిగి అక్కడ కౌన్సిల్లో స్వతంత్రం రాకముందే కౌన్సిల్ ఉండే, ఆ కౌన్సిల్లో మెంబర్ ఉండే, ఆ తర్వాత నెహ్రూ గారి ప్రభుత్వంలో ఒక మినిస్టర్గా ఉండి, ఆ మినిస్టర్గా ఉండి జమ్మూ కాశ్మీర్ విధానాన్ని వ్యతిరేకించి బయటకు రావడం జరిగింది। అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే బయటకు రావడం ఏం కారణం అంటే ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో ఎట్లా అంటే 535 సంస్థలు మొత్తం భారతదేశంలో విలీనం అయితే జమ్మూ కాశ్మీర్ మాత్రం విలీనం కానికే ఆ రోజు ఉన్న షేక్ అబ్దుల్లా గారు ఆ రోజు దాని విధానాన్ని నెహ్రూతో ఒప్పందం చేసుకొని దేశం అలాగా ఉండాలనే విధంగా ఆయన తీసుకుంటే దాన్ని వ్యతిరేకించిన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బయటకు వచ్చి జనసంఘ్ పార్టీని పెట్టి ఆ రోజు గురూజీని మాట్లాడి గురూజీతో సందర్శన తీసుకొని ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీతో పాటు దీన్ దయాళ్ ఇద్దరు కలిసి పార్టీని స్థాపిస్తే ఆ రోజు ఎవరు అనుకోలే భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ అవుతుంది, ఇది వృక్షంగా ఒక మర్రి చెట్టులాగా విస్తరిస్తారనే విషయాన్ని ఎవరు అనుకోలే। కానీ ఆ రోజు మొక్కవోని విధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ముందుకెళ్లడం, అదే విధంగా జమ్మూ కాశ్మీర్ కు ఒకే దేశంలో రెండు జెండాలు ఉండడం, రెండు నిదాలు ఉండడం, రెండు ప్రధానాలు అనడం ఏందని అక్కడ పోవాలంటే పర్మిట్ కావాలంటే ఆయన వచ్చి ఆ బార్డర్ రాగానే అక్కడ ఉన్న మొత్తం పోలీసు వ్యవస్థ ఆపేస్తే మీరు పర్మిట్ లేదు, మీరు పర్మిట్ తీసుకొని రావాలంటే అది కాదు, నేను పర్మిట్ తీసుకొని రావాలి, పర్మిట్కే వ్యతిరేకం నేను కాబట్టి నేను పర్మిషన్ తీసుకోవడం వస్తే ఆయన అరెస్ట్ చేయడం, ఆయన జైల్లో పెట్టడం, ఆ మరణం ఇప్పటికీ ఎంత పెద్ద మిస్టర్ అంటే ఈ రోజు కూడా ఒక మిస్టర్గా ఉంది। దాని వాళ్ళ తల్లి ఆ రోజే వ్యతిరేకించింది, ఈ మరణం ఎంత ఏదో దాగిది కుట్ర అని ఆ రోజు నెహ్రూకు లెటర్ రాసింది ఆ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి తల్లి। కానీ దాని ఇప్పటి వరకు ఎవరు దాన్ని మొత్తం పట్టాపగలు చేయలేకపోయింది। శ్యామప్రసాద్ గారు చేసిన మొక్క, దీన్ దయాళ్ గారు పెట్టిన విధానాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత ఎత్తున ఎదుగుతుందంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో వచ్చి ఈ రోజు 370 ఆర్టికల్ రద్దు చేసిందంటే ఆ రోజు తీసుకున్న శ్యామప్రసాద్ ముఖర్జీ అడుగునే ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాన్ని ముందుకు తీసుకుపోయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్